నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మోర్చా ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవ గడచప్పుడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సూచనల మేరకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఉన్న పీడబ్ల్యూడీ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ జరిగింది. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా గత 45 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా అధికారులు నేతలు తెలిపారు. కార్యక్రమంలో వేలాది మంది డప్పు కళాకారులు సాంప్రదాయ ప్రదర్శనలతో పాల్గొన్నారు. డప్పు కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కల్పించాలని వక్తలు కోరారు. డప్పు కళాకారుల కంటే జేజేలనం. డప్పు కళాకారులకు అందరికీ నమస్కారం. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవాల యొక్క ముగింపు కార్యక్రమం ఇంత వైభవంగా, ఏ నాదమైతే తొలి నాదంగా, ఏ స్వరం అయితే తొలి స్వరంగా నాగరికతకు అడుగులు వేయడానికి కారణమైన ఆ డప్పు, మనం అనుకునే 16 సంస్కారాలు ఏవైతే ఉంటాయో పుట్టినప్పటి నుంచి చావు వరకు ప్రతి సంస్కారం ముందు డప్పు కొట్టి మనం ప్రారంభిస్తామంటే డప్పుకున్న